అందరికీ ముందుగా భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి అదేవిధంగా భారతీయ అంబేద్కర్ సేన మరి అదేవిధంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వివిధ కుల ప్రజా వర్గ మరియు రాజకీయ పార్టీలందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకయ్యా అంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీ స్థాయిలో వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలే తప్ప అన్నట్టు. కాబట్టి పోరాడాలి, బోధించాలి, సమీకరించాలి, చివరాకన రాజ్యాధికారం సాధించాలనేటువంటి తత్వం ఉన్న వ్యక్తి. దాదాపు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ముగ్గురు లాయర్లు చదువుకున్న దాదాపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రచించేటువంటి వ్యక్తిగా నియమించి ఈ రాజ్యాంగానికి ఈ దేశానికి ఒక అత్యున్నతమైన ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాల మాదిగ ఎరుకల యానాది ఎవరికి కానీ రిజర్వేషన్ ఉండాలని కానీ రాజ్యాంగం రాయాలని కానీ ఆయన దగ్గర లేదు. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగంలో ఈరోజు స్వేచ్ఛగా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు దాదాపు ఎవరైతే భారతదేశంలో నిమ్న వర్గాలు ఈరోజు గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతున్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగం సెలవే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎలాంటి వ్యక్తులైతే ఉన్నా, ఎలాంటి అత్యాచారాలు కానీ దోపిడీలు కానీ పోలీసు వ్యవస్థ ఎలా ఉండాలి, ఆయన యొక్క ముందు చూపు ముందు చొరవ ఏ విధంగా ఉందంటే డాక్టర్ అంటే ఇలా ఉండాలి, ఆటో డ్రైవర్ అంటే ఇలా ఉండాలి, ఒక లైసెన్స్ అంటే ఇలా ఉండాలంటే ఒక విజన్ ఉన్న ఒక ప్రపంచ మేధావి 14 డిగ్రీలు సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయారు కాబట్టి ఈరోజు వర్ధంతి అనుకుంటున్నాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోలేదని కూడా చెప్తున్నాను. ఏ విధంగా చనిపోలేదంటే ఆయన రాసిన రాజ్యాంగం ఇంకా బతికే ఉంది. ఈ భారతదేశంలో ఆయన రాసిన రాజ్యాంగం బతికుండడంతో పాటు ఈరోజు ప్రతి ఒక్కరిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతికే ఉన్నారు. ఏ విధంగా బతికే ఉన్నారని చెప్పుకుంటున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రతి ఒక్క చట్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క ఏదైతే జరుగుతుందో అన్ని విషయాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిండు నూరేళ్లు చల్లగా ఇంకా సజీవంగా ఆయన మన నుండి భౌతికంగా దూరం అయ్యాడే కానీ ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా మనందరికీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక నిమిషంలో మనందరి ద్వారా ఆయన బతుకున్నాడు. కాబట్టి ఈరోజు మేము బాధపడటం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా వెంటే ఉన్నాడు, మాలో చైతన్యం తెస్తున్నాడు, మా అందరి కోసం ఆయన రాజ్యాంగంలో బతికే ఉన్నాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ఎవరైతే ఉన్నారో భారతీయ అంబేద్కర్ సేన వాళ్ళు కానీ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు కానీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ వివిధ ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ ఎవరైతే అంబేద్కర్ కొందరు కాకుండా ఈరోజు దట్ అంబేద్కర్ మావాడు, అంబేద్కర్ అందరూ వాడని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సామాజిక విప్లవ జేపీఎంలో తెలియజేస్తుంటూ సెలవు తీసుకున్నాం.